కావ్య వాళ్ళ ఇంటికైతే ఒక గెస్ట్ వస్తూ ఉంటుంది. కావ్య ఆ గెస్ట్‌కి కాఫీ తెస్తూ ఉంటుంది. అప్పుడు ఆవిడ అపర్ణ ఈవిడ మీ కోడలు కదా! కొడుకేడి అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అపర్ణ అలా చూస్తూ ఉంటుంది. ఆ టైంలో రాజు పైనుంచి బాబుని తీసుకొని కిందకు వస్తాడు. ఏంటి రాజుకి బాబు పుట్టాడా? నాకు ఇప్పటివరకు ఏం చెప్పలేదు. బాబు పుట్టినట్లు విషయమే చెప్పలేదా అపర్ణ? ఏమి అలా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ టైంలో అపర్ణ, కావ్య వాళ్ళందరూ అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటారు. అవును కావ్య ఎప్పుడు పుట్టాడు? ఎలా పుట్టాడు? అని కావ్యని అడుగుతూ ఉంటుంది ఆవిడ. ఆ మాటలకి రుద్రాని ఆవిడని కాదు మంచి క్వెషన్ అడిగారు. కానీ అడగాల్సింది ఆవిడని కాదు రాజుని అని అంటూ ఉంటుంది. అదేంటిది తల్లి అయిన కావ్యని మానేసి రాజుని అడగమంటున్నారు. రాజుని నేనెలాగ అడుగుతాను అని అంటూ ఉంటుంది. తల్లి కావ్య కాదు. రాజుకి మాత్రమే తెలుసు ఆ బాబుకి తల్లి. రాజుకి తప్ప ఇంట్లో వాళ్ళు ఎవరికీ తెలీదు కాబట్టి రాజునే అడగాలి అని రుద్రాని అంటూ ఉంటుంది. ఆ మాటలకి రుద్రాని కావ్య అలా చూస్తూ ఉంటుంది. తన ఇంట్లో పరువు తనే తీస్తుందని ఏమనలేక కామ్‌గా చూస్తూ ఉంటుంది. అపర్ణ కూడా ఏం మాట్లాడకుండా కామ్‌గా ఉండిపోతూ ఉంటుంది. ఇక రాజుకైతే ఏంటి రాజు బాబుకి తల్లి కావ్య కాదా? ఇంకెవరోనా? అసలు ఇంకెవరో ఎందుకవుతారు అని ఆవిడ అలా ప్రశ్నల వర్షం కురుస్తూ ఉంటుంది. దానికి రుద్రాని ఆ విషయం మాకు కూడా తెలీదు. రాజు ఇప్పటికొచ్చి రివీల్ చేయలేదు. ఆ తల్లి ఎవరో, ఆ బిడ్డ ఎవరో అనేది. కానీ బిడ్డ మాత్రం ఇంటి వారసుడే అని మాత్రం చెప్పాడు. ఆ ఒక్కటే మాకు తెలుసు అని రుద్రాని అంటూ ఉంటుంది ఆవిడతో.